డామిట్! కథ ఎందుకు అడ్డం తిరిగింది? కేసీఆర్ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత. ముందే తెలిసి ప్లీనరీలు, విజయగర్జన సభలు, సంస్థాగత బలం అంటూ 60 లక్షల మందికి సభ్యత్వం, ఎన్నాళ్లనుంచో డేంజర్ బెల్స్. కథ వేరే ఉంది అని సర్వేలు చెప్పినా పెడచెవిన. ప్రజాగ్రహానికి కారణాలపై అన్వేషణ. రిపోర్ట్ బయటకు రాగానే రంగంలోకి ఇంటెలిజెన్స్. పూటకో మాట. కోతలే కొంపముంచాయా? ఎమ్మెల్యేల కంటే సీఎంపైనే అధిక వ్యతిరేకత. కేటీఆర్ సీఎం పాజిటివ్ ట్రెండ్. కొందరిని అన్నిసార్లు మోసం చెయ్యవచ్చు, అందరినీ కొన్నిసార్లు మోసం చేయవచ్చు. కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేమంటారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు. ఈ మాటలు సరిగ్గా నప్పుతాయంటారు తరచూ ఆయన ప్రత్యర్థులు. పూటకో మాట, మాటల మధ్యలో ఓ సామెత. 7 ఏళ్లుగా చెప్పిందే చెప్తూ, కొన్నాళ్లకు చెప్పింది కూడా చెప్పలేదంటూ జనాన్ని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు కేసీఆర్. కానీ కాలం గడిచే కొద్దీ జనం భ్రమల్లో నుంచి బయటపడుతున్నారు. కేసీఆర్ ఎక్కించిన మునగచెట్టు నుంచి కిందకి దూకేస్తున్నారు. మాట తప్పితే తల నరుక్కుంటానన్న ఆయనే అసలు ఆ మాటే అనలేదని దబాయిస్తుండడంతో ఒక్కొక్కరుగా మేల్కొంటున్నారు. ఒక దళిత నాయకుడినే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు. కట్ చేస్తే దేశంలోనే మోస్ట్ వరస్ట్ సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పతాక శీర్షికలకెక్కారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప కూడా దాటవు. తెలంగాణ చైనాను మించిపోతోంది. కేంద్రంలో చక్రం తిప్పేది మనమే అంటూ ఊదరగొట్టే మాటలతో గడుపుతున్న ముఖ్యమంత్రిగా ఆయనకు ఎప్పుడో బ్రాండ్ పడిపోయింది. పూటకో మాట చెబుతూ ఫూటుగా మోసం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గ్రహించారు. మొదట్లో 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షపై రాజకీయాలు నడిపి రాజ్యాధికారం చేపట్టిన కేసీఆర్ ఆ తర్వాత మాటల గారడీతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. అందుకే సర్వేల ఫలితాలు బెడిసికొడుతున్నాయి. ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సీఎం కేసీఆరే వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగడం లేదని ఓపెన్గా చెప్పేస్తున్నారు. అహంతో మిడిసిపడుతున్నారని ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై 30.3% మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఐఏఎన్ఎస్ ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్ సి ఓటర్ తమ పరిపాలనా సూచీ సర్వేలో వెల్లడించింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ సీఎంపై ప్రజాగ్రహం అధికంగా ఉందని తేల్చి చెప్పింది. ఇక తెలంగాణ ఎమ్మెల్యేలపై 23.5% వ్యతిరేకత ఉందని బయటపెట్టింది. అయితే ముఖ్యమంత్రికి ఇదంతా ముందే తెలుసని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి ముందే దాన్ని పసిగట్టి సంస్థాగత బలోపేతమంటూ అన్ని జిల్లాల నేతలను, ప్రజాప్రతినిధులను అలర్ట్ చేశారు. పెండింగ్లో ఉన్న పార్టీ పదవుల భర్తీని వెంటనే చేపట్టారు. ముందస్తు లేదంటూనే వ్యతిరేకత మరింత పెరిగిపోకముందే వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు. అందుకే దళిత బంధుతో దళితులకు మిగతా కులాలన్నింటికీ ఆస్తులు అమ్మి పంచుతామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో పెన్షన్లు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి ఆకర్షించగా ఇప్పుడు కుటుంబానికి 10 లక్షల రూపాయలను ఇచ్చే ప్లాన్లో ఉన్నారు. కానీ ఈ ఆర్థిక సంక్షోభంలో అది కూడా చేయలేక, వ్యతిరేకతను జీర్ణించుకోలేక ఆగమాగమవుతున్నారని విపక్షాలు అంటున్నాయి. సీఎం పదవిపై కేటీఆర్ ఆశపడుతున్నారన్న అభిప్రాయాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఎప్పట్నుంచో ఉన్నాయి. కానీ కాలం కలిసి రాలేదు. దీంతో కేసీఆర్ తన చిరకాల కోరికలు తీర్చుకున్న తర్వాత కేటీఆర్కి పగ్గాలు అప్పగించవచ్చని ఎదురుచూస్తూ వస్తున్నారు. సర్వే ఫలితాలపై సి ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ కూడా ఇదే చెప్పారు. కేసీఆర్పై ఎక్కువ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ను సీఎం చేయడానికి ఇదే మంచి సమయమని, లేదంటే పరిస్థితి చేయిదాటిపోతుందని అభిప్రాయపడ్డారాయన. అంతేకాదు, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పనితీరుకు మంచి రేటింగ్ ఉన్న నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సీఈఓ తరహాలో పనిచేసే సీఎంలకు ప్రజాదరణ ఉంటుందని, కేంద్రీకృత నిర్ణయాలు తీసుకునే వారిని ప్రజలు ఇష్టపడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో నేతలు అధికారులపై ఎప్పుడూ నిఘా ఉంచే ఇంటెలిజెన్స్ ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ కోసం సర్వే చేసి రిపోర్టిస్తారు. స్టేట్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సర్వేలు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ అని చెప్పుకుంటూ వస్తున్నాయి. కానీ దేశంలో మంచి పేరున్న సి ఓటర్ రిపోర్ట్లో అందుకు విరుద్ధంగా ఫలితాలు ఉండటంతో టీఆర్ఎస్ కంగారు పడిపోతోంది. గతంలో ఇదే సి ఓటర్ సర్వేలో కేసీఆర్ పనితీరుపై మంచి అభిప్రాయాలు ఉన్నట్టు తేలింది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉండటం కలకలం రేపుతోంది. దీంతో టీఆర్ఎస్ క్యాడర్ నిరుత్సాహపడకుండా ఇంటెలిజెన్స్కి మరో బాధ్యత అప్పగించారు కేసీఆర్. ప్రజల్లో తనపై ఎందుకు వ్యతిరేకత ఉంది, ఏ వర్గాల్లో ఎలాంటి అసంతృప్తి ఉందో తెలుసుకునేందుకు రంగంలోకి దించారు. గతంలో దళితులు వ్యతిరేకంగా ఉన్నారని తెలియడంతో దళిత బంధు ప్రకటించారు. దళిత బంధుపై ఆగ్రహంతో ఉన్నారని బీసీల కోసం బీసీ బంధు ఆలోచన చేస్తున్నట్టు ఊరడింపు ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు కులాలకు అతీతంగా ప్రజలంతా కూడా వ్యతిరేకంగా ఉండడంతో ఏం చేయాలనేది కేసీఆర్కు అర్థం కావటం లేదని తెలుస్తోంది. తదుపరి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని సంచలన నిర్ణయాలు వెలువడినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.